Hello everyone. So let's start TDS questions. Okay, I am already done with the concept of this topic earlier. If you need it, please refer back and then come to this video. Okay. So yeah, listen very carefully. ఎట్లా ప్రొసీడ్ అవుతాము అంటే ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేసి దాని రిలేటెడ్ ప్రొవిజన్ డిస్కస్ చేద్దాము. దెన్ ఇట్ విల్ బి సార్ట్ అవుట్. ఓకే, సో లిజన్. యా, ఫస్ట్ క్వశ్చన్ ఏం లేదు. జనరల్గా ఏంటంటే ఇక్కడ బల్జిత్ ఒక రెసిడెంట్ ఇండివిజువల్ అనమాట. వాడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేశాడు. అక్కడ ఏమవుతుందంటే సంజయ్ ఫినాన్స్ లిమిటెడ్ డిడక్టర్ అనేవాడు టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు. బల్జిత్ది టీడీఎస్ డిడక్ట్ చేస్తాడు కానీ గవర్నమెంట్కి పే చేయలేదన్నమాట. ఓకేనా, బల్జిత్కి అమౌంట్ పే చేసే ముందు టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాడు. ఓకేనా, కానీ గవర్నమెంట్కి పే చేయలేదు. సో అలాంటప్పుడు గవర్నమెంట్ ఎవరి మీద షూ చేసుకోవచ్చు అంటే గవర్నమెంట్ ప్రొసీడింగ్స్ ఎలా చేయాలి అంటే డిడక్ట్ ఇది మిస్టేక్ ఉండదన్నమాట. ఎందుకంటే దగ్గర డిడక్ట్ అవ్వాల్సిన అమౌంట్ డిడక్ట్ చేశాడు, బట్ వాడు పే చేయలేదు కదా గవర్నమెంట్కి. సో ఏమైనా ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయాలి అనుకుంటే గవర్నమెంట్ హ్యాస్ టు ప్రొసీడ్ ఆన్ ద డిడక్టర్ బట్ నాట్ ఆన్ డిడక్టీ. ఓకేనా, అదే ఆ క్రక్స్ అనమాట క్వశ్చన్ది. ఓకేనా, సెకండ్ చూడండి. మిస్టర్ శర్మ అండ్ ఎంప్లాయీ ఆఫ్ మెర్సెస్ ఏబీసీ లిమిటెడ్ ఎప్పటి నుంచి 10th of April 2022 నుంచి వాడి దగ్గర ఎంప్లాయీ అంట. ఎప్పుడు రిజైన్ చేశాడు? 31st March 2026. సో ఎంత విత్డ్రా చేశాడంటే 60,000 విత్డ్రా చేశాడు ఈపీఎఫ్ అకౌంట్ నుంచి. సో ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఏమైనా టీడీఎస్ ప్రొవిజన్స్ అట్రాక్ట్ అవుతాయా లేవా అనేది వీ నీడ్ టు డిస్కస్. ఓకే, మీకు 192A గుర్తుందా? వాట్ డస్ ఇట్ సే? పేయర్ మే బీ ఎనీ పర్సన్. జనరల్గా ఎవరు ఉంటారు? ట్రస్టీస్ ఆఫ్ ఈపీఎఫ్ స్కీమ్ వాళ్ళే కదా. సో పేయీ మే బీ ఎనీ పర్సన్. ఓకే, బట్ హీ షుడ్ బి అన్ ఎంప్లాయీ జనరల్గా. రేట్ ఏంటి? 10%. అగ్రిగేట్ పేమెంట్ ఎగ్జంప్షన్ ఎంత అంటే అప్ టు 50,000 వరకు ఎగ్జంప్షన్. ఓకేనా, టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేస్తామంటే లిజన్ కేర్ఫుల్లీ. టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేస్తాము? ఇఫ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎంప్లాయీకి అది ట్యాక్సిబుల్ అవుతేనే టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాము. సో వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎంప్లాయీ ఇఫ్ హీ రెండర్ సర్వీస్ ఫర్ less than 5 years, ఇన్ దట్ కేస్ ఇట్ వుడ్ బి ట్యాక్స్డ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. ఓకేనా, సో ఇక్కడ ఏంటి, శర్మ ఇప్పుడు 2022 to 2026 అంటే less than 4 years కదా సర్వీస్ చేసింది. ఎస్ ఆర్ నో? సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. అండ్ ఎగ్జంప్షన్ లిమిట్ ఎంత వరకు ఉంది? ఇక్కడ 50,000 ఉంది. బట్ హౌ మచ్ అమౌంట్ హీ విత్డ్రా? 60,000. ఓకేనా, 60,000 విత్డ్రా చేశాడు. ఎస్ ఆర్ నో? సో ట్యాక్స్ రేట్ ఎంత? 10%. ట్యాక్స్ రేట్ ఎంత? 10%. సో బిఫోర్ పేయింగ్ అమౌంట్ టు హిమ్, పేయికి అమౌంట్ పే చేసే ముందే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. 60,000లో 10%, 60 into 10% ఎంత? 6,000. సో బ్యాలెన్స్ 54,000 ఈజ్ రిసీవబుల్ బై మిస్టర్ శర్మ. అర్థమవుతుందా? 192A ఏం చెప్తుంది? పేయర్ ఎవరైనా అవ్వచ్చు, ట్రస్టీస్ ఆఫ్ ఈపీఎఫ్ స్కీమ్ జనరల్గా. పేయీ ఏంటి? రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. రేట్ ఏంటి? 10%. ఎగ్జంప్షన్ ఏంటంటే 50,000 వరకు ఎగ్జంప్షన్, less than 50,000. ఓకేనా, అప్ టు 50,000 కాదు. టీడీఎస్ ఎప్పుడు అంటే ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ట్యాక్సిబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద ఎంప్లాయీ. అది ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది? వాడు 5 years కంటే తక్కువ సర్వీస్ చేస్తే ట్యాక్సిబుల్ అవుతుంది. ఇక్కడ వీడు ఎన్ని ఇయర్స్ సర్వీస్ చేశాడు? 4 years సర్వీస్ చేశాడు. అండ్ ట్యాక్స్ అమౌంట్ ఎంత? గ్రేటర్ దెన్ 50,000. సో టీడీఎస్ ఎంత డిడక్ట్ చేయాలి? 60,000 మీద 10%. అండ్ లిసన్ కేర్ఫుల్లీ, ఒక 2 సెక్షన్స్ ఉంటాయి. ఆ 2 సెక్షన్స్లో మాత్రమే ఎక్సెస్ అమౌంట్ మీద మనము ట్యాక్స్ డిడక్ట్ చేస్తాము. మిగతా అంతా ఆ లిమిట్ క్రాస్ అయితే టోటల్ అమౌంట్ మీద చేస్తాము టీడీఎస్. ఓకేనా, 194 ఒక 2 సెక్షన్స్ ఉంటాయి. నేను అప్పుడు చెప్తాను ఆ సెక్షన్స్ దగ్గరకు వచ్చినప్పుడు. 194 ఎన్నవి ఆ 2 సెక్షన్స్కి తప్ప మిగతా ఏదైనా. ఇప్పుడు 50,000 వరకు లిమిట్ అన్నా కదా. సో 50,000 కంటే ఎక్కువ 60 ఎంత? 10,000 ఎక్స్ట్రా కదా. సో 10,000 మీద టీడీఎస్ చేయకూడదు. టీడీఎస్ షుడ్ హ్యావ్ టు బీ డిడక్టెడ్ ఆన్ ద హోల్ అమౌంట్. హోల్ 60,000 మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకే. నెక్స్ట్, on 1/10/2025 Mr. Harishchandra aged 40 years made a 6 months FD of 15 lakhs at the rate 9% per annum with ABC Cooperative Bank. The FD matures on 31st of March 2026. ఓకేనా, హరీష్ ఏంటి? ఇండివిజువల్. ఇక్కడ ఎవరితో డిపాజిట్ చేశాడు? ఏబీసీ కోఆపరేటివ్ బ్యాంక్తో. లిసన్ హియర్. 194A ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుద్ది? 194A. ఎనీ పర్సన్. మనము కాన్సెప్ట్ రివిజన్ చేసుకున్నప్పుడు ఏం చెప్పా? పేయర్ జే చైర్స్.
సెక్షన్ 194J, 194C, 194H, 194A, 194I, 194R, 194S. జే చైర్. ఓకే, జే చైర్స్కి పేయర్ ఎవరంటే ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిట్స్ ఇస్ అప్ టు 1 crore or 50 lakhs ఇన్ ద ప్రిసీడింగ్ ఫినాన్షియల్. వీళ్ళు కాకుండా మిగతా ఎవరైనా కూడా పేయర్ అవ్వచ్చు ఈ సెక్షన్కి. పేయి ఎవరు? రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత? 10%. ఇక చూడండి ఇప్పుడు ఇక్కడ పేరు ఎవరు? కోఆపరేటివ్ బ్యాంక్, ఏబీసీ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, సో ఇండివిజువల్ ఎవరు పేయి? రెసిడెంట్ పర్సనేగా, హరీష్ రెసిడెంటే కదా. సో ఎఫ్డి చేశాడంట. ఇక్కడ చూడండి, నో టీడీఎస్ ఎప్పుడు సేవింగ్స్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద అయితేనే, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ మీద ఏమైనా ఇంట్రెస్ట్ వస్తే దానికి మాత్రము టీడీఎస్ డిడక్ట్ చేయము. కానీ వాడు ఇక్కడ చేసింది ఏంటి? ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద టీడీఎస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఎంతంట? 15 lakhs ఇంటూ 9% per annum. ఓకే, బట్ ఇక్కడ వాడు ఎప్పుడు చేసిండు? 10th అక్టోబర్లో చేశాడు. అంటే ఎన్ని మంత్స్? అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్, 6 monthsకి. ఓకే, యూ కెన్ సీ హియర్ 15 lakhs ఇంటూ 9% ఇంటూ హాఫ్. ఎందుకు ఇది 1/2 అంటే 6 monthsే కదా, 6/12, సో 1/2. ఓకే, సో ఏబీసీ కోఆపరేటివ్ బ్యాంక్ ఇక్కడ ఎంత అమౌంట్ వచ్చింది? 67,500. సో బ్యాంక్, కోఆపరేటివ్ బ్యాంక్ అప్ టు 50,000 అయితే ఎగ్జామ్షన్. ఒకవేళ వాడు సీనియర్ సిటిజన్ అయితే 1 lakh. వీడు సీనియర్ సిటిజన్ కాదుగా, వీడికి ఓన్లీ ఏజ్ ఎంత? 40 years. సో ఇది గ్రేటర్ దెన్ 50,000 కదా. నేను ఏం చెప్పా? టీడీఎస్ అనేది మొత్తం అమౌంట్ మీద డిడక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? ఆ ఎక్సెస్ అమౌంట్ మీద కాదు. సో 67,500 మీద ఎంత రేట్? 10%. హీ హ్యాస్ టు డిడక్ట్. అర్థమవుతుందా? ఇంకా అండ్ 1st June 2025 గణేష్ ఎంత? ఏజ్డ్ 45 years అంట. మేడ్ 9 months ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆఫ్ 3 lakhs ఈచ్. త్రీ డిపాజిట్స్ చేశాడంట మొత్తము. 3 డిపాజిట్స్, ఆ 3 కూడా 9 monthsవి, ఒక్కొక్కటి 3 lakhsకి. మొత్తం 3 డిపాజిట్లు, ఒక్కొక్కటి 3 lakhs 9 monthsకి చేశాడంట. ఇంట్రెస్ట్ ఎంత? 9%. ఎవరితో? విత్ ద్వారకా బ్రాంచ్, జనక్పురి బ్రాంచ్ అండ్ రోహిణి బ్రాంచ్ ఆఫ్ XYZ విచ్ హ్యాస్ అడాప్టెడ్ సిబిఎస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి ఐడియా ఉందా? సిబిఎస్ అడాప్ట్ చేసుకున్నప్పుడు వీ హ్యావ్ టు టేక్ అగ్రిగేట్ అమౌంట్. ఓకేనా? ఎప్పుడైనా బ్యాంక్ సిబిఎస్ అడాప్ట్ చేస్తే, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అడాప్ట్ చేస్తే వీ విల్ నాట్ సీ పర్ బ్రాంచ్, మొత్తం అగ్రిగేట్ చూస్తామన్నమాట. ఓకేనా? ప్రొవిజన్స్ ఒక్కసారైనా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. లేకపోతే మొత్తం బ్లాంక్గా ఉంటుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. ఈ క్లాస్ అని కాదు, ఏదైనా క్వశ్చన్స్ చూసే ముందు ప్రొవిజన్స్ అట్లీస్ట్ ఒక 60% అయినా ప్రొవిజన్స్ మీద నాలెడ్జ్ ఉంటేనే వినండి క్లాస్ క్వశ్చన్స్. ఓకేనా? జస్ట్ అన్ అడ్వైస్. సో ఇఫ్ బ్యాంక్ ఆప్టింగ్ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ దెన్ ద లిమిట్ విల్ నాట్ బీ పర్ బ్రాంచ్ బట్ యాజ్ పర్ బ్యాంక్. ఓకేనా? కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ఉన్నప్పుడు మొత్తం అగ్రిగేట్ చూస్తాము, పర్ బ్రాంచ్ చూడము. ఇక్కడ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అడాప్ట్ చేసింది కదా, సో ఇప్పుడు అన్ని బ్రాంచెస్కి కలిపి చూస్తాము. ద్వారకా, జనక్పురి, రోహిణి బ్రాంచ్ అన్నిటికి కలిపి అగ్రిగేట్ లిమిట్ అనేది చూస్తామన్నమాట. ఇక్కడ కూడా ఎప్పుడు చూడండి? జూన్లో, 1st June అంటే 1st June నుంచి 28th of December 2026 వరకు. అంటే ఎన్ని మంత్స్? జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, 9 months. 9/12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 9%. సో మొత్తం ఎన్ని డిపాజిట్స్ మేడ్? 3 9-month ఫిక్స్డ్ డిపాజిట్స్. అందుకే ఇక్కడ 3 ఇక్కడ ఎందుకు 3 వచ్చింది అనుకోవద్దు. వాడు 3 చేశాడు, 3 డిపాజిట్స్, ఒక్కొక్కటి ఎంత? 3 lakhs. ఓకే, సో 3 lakhs ఇంటూ 3 ఇంటూ 9% ఇంటూ 9/12 చేస్తే 60,750. ఓకేనా? 3 బ్రాంచెస్కి కలిపి చూసినాం, ఎందుకంటే ఆ బ్రాంచ్ సిబిఎస్ అడాప్ట్ చేసింది కాబట్టి. లిమిట్ ఎంత? 50,000. ఇట్ ఎక్సిడ్స్ 50,000. సో టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ ఎట్ ద రేట్ 10% అండర్ సెక్షన్ 194 IA. ఓకేనా? నెక్స్ట్, మిస్టర్ రాజేష్ ఏజ్డ్ 40 years స్టార్టెడ్ ఏ 6 months RD ఆఫ్ 2 lakhs per month ఎట్ ద రేట్ 8%. ద రికరింగ్ డిపాజిట్ మెచ్యూర్స్ విత్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 28,000. ఇక్కడ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది వాడికి? 28,000. సో టీడీఎస్ డిడక్ట్ అవ్వాలి, చేయాలా? చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ లిమిట్ ఎంత? ఎగ్జామ్షన్ లిమిట్ ఎంత? మామూలు సిటిజన్కి, రెసిడెంట్ సిటిజన్కి 50,000, విచ్ ఈజ్ లెస్ దాన్ 50,000. ఇక్కడ 28 ఉంది కదా, సో నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. నెక్స్ట్,
Maya Bank credited 73,50,000 towards interest on deposits in the separate account for macro monitoring purpose by using core branch banking solution software. No tax was deducted at source in respect of the interest on deposits so credited, even where the interest in respect of some deposits exceeds the limit of 50,000. The AO disallowed 30% of the interest expenditure where the interest on time deposits credited exceeded the limit of 50,000 and also levied penalty under section 271C. Discuss the correctness of the assessing officer. What do you think? అందుకే ప్రొవిజన్స్ ఇంపార్టెంట్. నేను ఇక్కడ ఒకటి చూడండి, గుర్తుందా? ఎప్పుడైనా బ్యాంక్ ఏం చేస్తుందంటే మ్యాక్రో మానిటరింగ్ అంటే దాని అకౌంట్స్ పర్పస్కి ఎవ్రీడే ఏం చేస్తుందంటే డైలీ కానీ మంత్లీ బేసిస్ కోసం క్రెడిట్ చేస్తుంది. సో నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ క్రెడిట్ ఓన్లీ ఎప్పుడైతే కస్టమర్కి పే చేస్తుందో అప్పుడు మాత్రమే టీడీఎస్ డిడక్ట్ చేయాలి, ఈవెన్ ఇట్ ఎక్సీడెడ్ ద లిమిట్. ఓకే, నో టీడీఎస్ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ క్రెడిటెడ్ బై బ్యాంక్ ప్రొవిజనింగ్ ఫర్ అకౌంట్ ఆన్ డైలీ మంత్లీ బేసిస్ ఫర్ మ్యాక్రో మానిటరింగ్ ఓన్లీ బై యూస్ ఆఫ్ సిబిఎస్ సాఫ్ట్వేర్. సిబిఎస్ సాఫ్ట్వేర్ చూసి మ్యాక్రో మానిటరింగ్ కోసం బ్యాంక్లో అమౌంట్లో క్రెడిట్ చేసినంత మాత్రాన అప్పుడు టీడీఎస్ చేయకూడదు. టీడీఎస్ హ్యాస్ టు బి డన్ ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్. ఓకే, సో ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ ఏం చేశాడు, మ్యాక్రో మానిటరింగ్ పర్పస్కి క్రెడిట్ చేశాడు కానీ టీడీఎస్ డిడక్ట్ చేయలేదని చెప్పి 30% డిసేలో చేశాడంట. ఈజ్ అసెసింగ్ ఆఫీసర్ కరెక్ట్ ఇన్ డూయింగ్ దట్? నో. ఓకే, అర్థమవుతుందా? వేర్ క్రెడిట్ ఈస్ మేడ్ టు ప్రొవిజనింగ్ అకౌంట్ ఆన్ డైలీ మంత్లీ ఆర్ బేసిస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యాక్రో మానిటరింగ్ ఓన్లీ బై ద యూస్ ఆఫ్ సిబిఎస్ సాఫ్ట్వేర్. సో tax need not be deducted at source on which provisioning by banks for macro monitoring only. So the assessing officer is not correct. ఏం లే, క్రక్స్ ఏంటంటే మ్యాక్రో మానిటరింగ్ పర్పస్ కోసం ప్రొవిజనింగ్ చేస్తే డైలీ కానీ మంత్లీ బేసిస్లో కానీ క్రెడిట్ చేసినప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయము. ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ పేమెంట్ అప్పుడు మాత్రమే టీడీఎస్ విల్ గెట్ డిడక్టెడ్. ఓకేనా? అట్లా. నెక్స్ట్, మిస్టర్ గోవింద్ ఓన్ ద ఫస్ట్ ప్రైజ్ ఇన్ ఏ లాటరీ టికెట్ అండ్ ద ప్రైజ్ వాజ్ ఏ మారుతి కార్ వర్త్ 5 lakhs. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు బీ అడాప్టెడ్ బిఫోర్ హ్యాండ్లింగ్ ఓవర్ ద మారుతి కార్ టు గోవింద్? ఏంటి ఐడియా ఉందా? సో 194Bలో ఏం చెప్పాము, ఒకవేళ అది మనీలో కనుక వాడు విన్ అవుతే విన్నింగ్స్ అది ఓకే. కైండ్లో విన్ అవుతే ఏంటి, పేయర్ హ్యాస్ టు ఎన్షూర్ దట్ పేయీ హ్యాస్ పేడ్ ద సఫిషియంట్ అమౌంట్ టు గవర్నమెంట్. అంటే ఏంటి, అదే ఆ టీడీఎస్ 30% కదా ఇక్కడ 194Bలో. ఇప్పుడు కార్ కాస్ట్ సపోజ్ అదే కైండ్లో విన్ అయింది, అదొక 10 lakhs అనుకో, 10 lakhs ఇంటూ 30%, 3 lakhsకి గవర్నమెంట్కి పే చేశాడు అని వాడి దగ్గర నుంచి రిసీట్ తీసుకున్నాకే పేయర్ హ్యాస్ టు రిలీజ్ ద విన్నింగ్స్. లేకపోతే పేయర్దే రాంగ్ అవుతుంది. ఓకేనా? పేయర్ విల్ బి హెల్డ్ లైబుల్. సో ఇక్కడ చూడండి, వాట్ హీ హ్యాస్ టు డూ, where the winning is wholly in kind, the person responsible for paying the price shall, before releasing the winner, ensure that the tax has been paid in respect of such winnings. Okay, na payer has to ensure the tax has been paid in respect of such winnings to the government. Okay na? Yeah, car value ఎంత ఇచ్చాడు, 5 lakhs. So how much tax he has to pay to government? 5 lakhs into 30%. So 1,50,000. Okay. Next, ABC makes the following payments to Mr. X, a contractor. Contractor అంటే ఏ సెక్షన్ గుర్తురావాలి మనకి? ఫస్ట్ 194C. ఎంత అమౌంట్ పే చేశాడు? 194C ప్రొవిజన్ ఐడియా ఉందా? పేరు ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్. జే చైర్స్ అంటే పేరు ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ whose turnover or processes is up to 1 crore or 50 lakhs in preceding financial year. పేయీ ఎవరు? ఎనీ రెసిడెంట్ పర్సన్. ఓకే, రేట్ ఏంటి? ఇఫ్ కాంట్రాక్టర్ అయితే ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ అయితే 1%, మిగతా ఎవరైనా కూడా 2%. ఎగ్జంప్షన్ ఏంటి? సింగిల్ పేమెంట్ అయితే 30,000, హోల్గా చూసుకుంటే ఈ ఇయర్కి పర్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ మొత్తంలో కలిపితే 1 lakh. ఓకే, ఎగ్జంప్షన్ ఏంటంటే సింగిల్ పేమెంట్ 30,000 అయినా నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. అదే అగ్రిగేట్ ఇయర్ మొత్తం కలిపి 1 lakh క్రాస్ అయిందనుకో, దే హ్యాస్ టు డిడక్ట్ టీడీఎస్. ఓకేనా? సో కాంట్రాక్టర్, ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరు? మిస్టర్ ఎక్స్ అంటే ఇండివిజువలే కదా. సో రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత? 1%. ఓకే, పేయర్ ఎవరు? ఏబీసీ లిమిటెడ్, అంతే కదా వీడు. అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ హూస్ టర్నోవర్ ఈజ్ అప్ టు 1 crore or 50 lakhs ఏగా. పేయర్ ఏబీసీ లిమిటెడ్, పేయీ ఏమో రెసిడెంట్ పర్సన్.
ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ మేలో 20,000 పే చేశాడంట. 30,000 కంటే తక్కువే కదా. సి హియర్ 30,000 దాటొద్దు సింగిల్ పేమెంట్కి, టోటల్ ఇయర్ పేమెంట్కి 1,00,000 దాటకూడదు. సో ఇక్కడ 20,000, ఇక్కడ 25,000, ఇక్కడ 28,000. సో ఈ 3 పేమెంట్స్ కూడా లెస్ దాన్ 30,000 కదా. సో నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఈ 3 కలిపితే ఎంత అయింది, 20 + 25 + 28 హౌ మచ్, 45, 65, 73. సో ఇంకా 1,00,000 క్రాస్ అవ్వలేదు. ఓకే. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, March 1, 2026 ఏమైంది, ఇంకో 30,000 పే చేశాడంట. ఓకేనా. 30,000 ఫర్ సింగిల్ పేమెంట్. అది ఇంకా అగ్రిగేట్ ఎంతో చూడాలి. ఇది ఓకే, 30,000 పే చేశాడు సింగిల్ పేమెంట్, కానీ ఇయర్ మొత్తంకి ఎంత అయింది, 73 + 30, 1,03,000 అయింది. సో ఇట్ ఈస్ ఎక్సీడింగ్ 1,00,000 నో, 1,00,000 ఎక్సీడ్ అయిందిగా. సో అప్పుడు ఏం చేయాలి, టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ ఎట్ ద రేట్ 1%, ఎందుకంటే ఇక్కడ కాంట్రాక్టర్ ఇండివిజువల్ కాబట్టి. సో 1,03,000 మీద 1% అంటే ఎంత, 1,03,000 మీద 1%, 1,030. సో లాస్ట్ పేమెంట్ ఎప్పుడైతే 30,000 చేస్తున్నామో, ఈ 30,000 పే చేసే ముందు మొత్తం ఆ ఇయర్ మొత్తం పేమెంట్ కలిపి 1,00,000 ఎక్సీడ్ అయింది కదా, 1,03,000 అయింది. ఆ 1,03,000 మీద 1% డిడక్ట్ చేసి, ఈ 30,000లో ఆ అమౌంట్ అనేది డిడక్ట్ చేసి, మిగతా బ్యాలెన్స్ అమౌంట్ 28,970 వాడికి పే చేయాలి. ఓకేనా, అర్థమవుతుందా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ నోట్ ప్లీజ్ డూ కామెంట్. ఓకే. నెక్స్ట్, Alap Limited has made following payments on various dates to Vilambit Limited towards work done under different contracts. Okay, ఇక్కడ చూడండి, సేమ్ కాంట్రాక్టరే. Alap Limited claims that it is not liable for deduction at source under 194C. Examine the correctness of the claim made by the company. What would be the position if the value of contract number 5 is 14,000 only and there was no further contract during the year? ఓకే, యాక్చువల్గా క్వశ్చన్లో ఏమైంది, వీడు ఈ పేమెంట్స్ చేశాడంట కాంట్రాక్టర్కి. ఎవరు ఇక్కడ చూడండి, ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరు, విలంబిత్ లిమిటెడ్, అంటే ఇండివిజువల్ కాదు, హెచ్యుఎఫ్ కాదు, అదర్స్ కదా. సో రేట్ ఆఫ్ టీడీఎస్ ఎంత ఉండాలి, 2%. ఓకేనా. సో మనం ఏమనుకున్నాము, సింగిల్ పేమెంట్ 30,000 క్రాస్ అవ్వకూడదు, టోటల్ పేమెంట్ చూస్తే 1,00,000, ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1,00,000. ఓకేనా. సో ఇయర్ ఎంత అయింది, 20, 15, 35 + 25 ఎంత, 40, 60 + 25, 60 + 25 ఎంత, 85, 85 + 17 ఎంత, 1,02,000 అయింది. మొత్తం పేమెంట్స్ అన్నీ కలిపి 30,000 బిలో ఉన్న లాస్ట్ ఈ Jan 29 పేమెంట్ 17,000 పే చేసేసరికి వాళ్ళ లిమిట్ ఏమైందంటే 1,02,000 అయింది. సో విచ్ ఎక్సీడ్స్ 1,00,000. సో టీడీఎస్ అనేది మొత్తం 1,02,000 మీద డిడక్ట్ చేయాలి కదా. సో టీడీఎస్ అనేది హ్యాస్ టు బి డిడక్టెడ్ ఆన్ 1,02,000 ఎట్ ద రేట్ ఆఫ్ 1%, సారీ ఎట్ ద రేట్ ఆఫ్ 2%. ఎందుకు 2%? ఇక్కడ కాంట్రాక్టర్ ఎవరు, విలంబిత్ లిమిటెడ్, అంటే హీ ఈజ్ నాట్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్. సో టీడీఎస్ షుడ్ బి డిడక్టెడ్ ఎట్ 2%. ఓకేనా. సో ఇంకా క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే, ఆల్ప్స్ లిమిటెడ్ ఒకవేళ ఈ 5th కాంట్రాక్ట్ ఉంది కదా, ఇది ఇన్స్టెడ్ ఆఫ్ 17,000 ఇఫ్ 14,000 అయితే విల్ యువర్ ఆన్సర్ చేంజ్ అని అడుగుతున్నాడు. సి హియర్, ఇప్పుడు ఇక్కడ 17,000 కాక 14,000 ఉందనుకో, అప్పుడు అమౌంట్ అనేది 99,000 అయింది, లెస్ దాన్ 1,00,000 కదా. అండ్ ఈచ్ ఇండివిజువల్ పేమెంట్ 30,000 కంటే తక్కువ ఉంది, అండ్ అగ్రిగేట్ పేమెంట్ 1,00,000 కంటే తక్కువ ఉంది కదా. సో నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్. అప్పుడు 194C ప్రొవిజన్స్ అసలు అప్లికబులే కావు. అర్థమవుతుందా. నెక్స్ట్, భారతీ సిమెంట్ లిమిటెడ్ పర్చేస్ జూట్ బ్యాగ్స్ ఫ్రమ్ రాజ్ కుమార్. భారతీ సిమెంట్ లిమిటెడ్స్ ఏం చేసిందంటే జూట్ బ్యాగ్స్ తీసుకుంది. ఎక్కడి నుంచి, రాజ్ కుమార్ అండ్ కంపెనీ నుంచి. The latter has to supply the jute bags with the logo and address of the SSC printed on it. ఓకే, భారతీ సిమెంట్ లిమిటెడ్స్ రాజ్ కుమార్ దగ్గర నుంచి జూట్ బ్యాగ్స్ కొనింది. రాజ్ కుమార్ ఏం చేయాలంటే ఆ జూట్ బ్యాగ్స్ మీద లోగో, అడ్రస్, ఎస్ఎస్సి అడ్రస్ అవన్నీ ప్రింట్ చేసి వాడికి ఇవ్వాలన్నమాట. జూట్ బ్యాగ్స్ వాల్యూ ఎంత, 8 lakhs. వైల్ ఎఫెక్టింగ్ ద పేమెంట్ ఫర్ ద సేమ్ ఈజ్ ద ఎస్ఎస్సి బౌండ్ టు డిడక్ట్ ట్యాక్స్ ఎట్ సోర్స్. సో రాజ్ కుమార్ భారతీ సిమెంట్ లిమిటెడ్ ఏం చేస్తుందంటే రాజ్ కుమార్ నుంచి జూట్ బ్యాగ్స్ తీసుకుంది. రాజ్ కుమార్ డ్యూటీ ఏంటి, ఆ ఎస్ఎస్సి లోగో అవన్నీ ప్రింట్ చేసి వాడికి సేల్ చేసేటట్టు. సో జూట్ బ్యాగ్స్ వాల్యూ ఎంత అంటే 8 lakhs అంట. మీరు దీని మీద ట్యాక్స్ డిడక్ట్ చేయాలా అని అడుగుతున్నారు. అండ్ నాట్ ఎట్ కంప్లీటెడ్ క్వశ్చన్. లిసన్, అజ్యూమింగ్ దట్ ద వాల్యూ ఆఫ్ ప్రింటింగ్ కాంపోనెంట్ ఇన్వాల్వ్డ్ ఈజ్ 1,10,000, you are informed that the SSC has not sold any material to Rajkumar and company and that latter has to manufacture the bags in its plant using raw materials purchased by it from outsiders. ఈ ప్రొవిజన్ ఒకటి ఇంపార్టెంట్, గుర్తుందా.
ఎప్పుడైతే ఇది వర్క్స్ కాంట్రాక్ట్ 194(c)లోనే కవర్ అవుతుంది కదా. ఎప్పుడైనా కస్టమర్ ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా జూట్ బ్యాగ్స్ అవన్నీ కావాలి అని నేను నీకు ఆర్డర్ ఇచ్చాననుకో, నువ్వు నా దగ్గర నుంచి నేను మెటీరియల్ కూడా నేనే నీకు ఇచ్చి, అర్థమవుతుందా, మెటీరియల్ కూడా నేనే నీకు ఇచ్చి నాకు ఇట్లా కస్టమైజ్ చేసి ఇవ్వు అట్లా అని చెప్పినప్పుడు మనము డిస్కస్ చేసుకుందాం. ఒక లెహంగా గురించి చెప్పుకున్నాము, నేనే మెటీరియల్ అవన్నీ ఇచ్చి లెహంగా నాకు స్టిచ్ చేసి ఇవ్వు అని నేనే నీకు ఫ్యాబ్రిక్ ఇస్తే అది ఏమవుతుందంటే వర్క్స్ కాంట్రాక్ట్ కింద అవుతుంది, జాబ్ వర్క్. ఇప్పుడు ఇది ఈ ప్రొవిజన్ అనేది అట్రాక్ట్ అవుతుంది. కాకుంటే ఇప్పుడు నేను నీకు లెహంగా స్టిచ్ చేయమని ఇచ్చి నువ్వు ఫ్యాబ్రిక్ వేరే ఎక్కడి నుంచో తీసుకొచ్చుకున్నావు అనుకో, ఫ్యాబ్రిక్ ఎక్కడో వేరే దగ్గర నుంచి తీసుకొచ్చుకొని అప్పుడు నువ్వు స్టిచ్ చేసి ఉంచావనుకో, అప్పుడు నేను నీ దగ్గర తీసుకుంటే అది వర్క్స్ కాంట్రాక్ట్ అవ్వదు, కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ అవుతుంది. అంటే ఏంటి, నీ దగ్గర ఉన్న ఒక ప్రోడక్ట్ని తీసుకొని నేను తీసుకుంటున్నా. సో అట్లాంటప్పుడు అది వర్క్స్ కాంట్రాక్ట్ కింద రాదు. సో 194(c) ప్రొవిజన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వవు. ఇక్కడ కూడా ఏమవుతుంది, బాలాజీ సిమెంట్ లిమిటెడ్ రాజ్ కుమార్ దగ్గర నుంచి పర్చేస్ చేశాడు బ్యాగ్స్, ఓకే. బట్ ఏంటి ఇక్కడ వీడు మెటీరియల్ అనేది భారతీ సిమెంట్ లిమిటెడ్ ఆర్ భారతీ సిమెంట్ దగ్గర తీసుకోలేదు, లేకపోతే దాని అసోసియేట్ దగ్గర తీసుకోలేదు. అసోసియేట్ అయిన భారతీయ సిమెంట్ ఇవన్నీ కూడా రిలేటివ్ కిందే కదా డెఫినేషన్. సో అట్లా కాకుండా బయట దగ్గర నుంచి తెచ్చి వాడు ఆ లోగో అవన్నీ ప్రింట్ చేసి భారతీయ సిమెంట్ లిమిటెడ్కి సేల్ చేస్తున్నాడు. సో ఇట్ వుడ్ నాట్ బీ వర్క్స్ కాంట్రాక్ట్, ఇట్స్ జస్ట్ ప్యూర్లీ ఏ కాంట్రాక్ట్ ఫర్ సేల్. ఓకే, సేల్ కాంట్రాక్ట్ అవుతుంది. సో టీడీఎస్ అనేది అట్రాక్ట్ అవ్వదు. ఓకేనా. టీడీఎస్ అట్రాక్ట్ అవ్వాలంటే ఏంటంటే, లిసన్ కేర్ఫుల్లీ, టీడీఎస్ అట్రాక్ట్ అవ్వాలంటే మెటీరియల్ కూడా మనమే సప్లై చేస్తే ఓకే, మెటీరియల్ కూడా ఎస్ఎస్సి సప్లై చేస్తే అప్పుడు అది వర్క్స్ కాంట్రాక్ట్ కింద అవుతుంది. మెటీరియల్ ఎక్కడి నుంచో బయట నుంచి తీసుకొని వచ్చి వాడు మ్యానుఫ్యాక్చర్ చేసి మనకు సేల్ చేశాడు అనుకో, అప్పుడు అది వర్క్స్ కాంట్రాక్ట్ కిందకి రాదు. ఇట్ వుడ్ ప్యూర్లీ బీ కాంట్రాక్ట్ ఫర్ సేల్. ఓకే, సో నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్ అండర్ సెక్షన్ 194(c). దట్స్ ద క్రక్స్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్, మూన్ టీవీ లిమిటెడ్. ఓకే, బిఫోర్ దట్ ఐ విల్ టెల్ యూ దిస్ వన్ మోర్ పాయింట్. ఇంక ఇక్కడ ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా టీవీ ఛానల్ ఉంది, సపోజ్ మల్లెమాల, మనం ఆ రోజు డిస్కస్ చేసాము కాన్సెప్ట్ అప్పుడు. మల్లెమాల ఏంటి, ఇప్పుడు ఈటీవీ ఛానల్ ఉంది కదా, ఈటీవీ ఏదైనా స్పెసిఫికేషన్ ఇచ్చి ఇట్లా ఇట్లా కాన్సెప్ట్ డిజైన్ చేసి మాకు ప్రోగ్రామ్ ఇవ్వాలి అని స్పెసిఫికేషన్స్ చెప్పి అట్లా మల్లెమాల టీవీ డిజైన్ చేస్తే అది ఏమవుతుందంటే దాని మీద వర్క్స్ కాంట్రాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. అంటే టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఒకవేళ ఆల్రెడీ మల్లెమాల దగ్గర ఏదో ఒక ప్రోగ్రామ్ ఉందనుకో, దాన్ని జస్ట్ ఈటీవీ వచ్చి కొనుక్కున్నాను అనుకో, అది దాని స్పెసిఫికేషన్స్ లెక్క కొనుక్కోలేదు కదా, అక్కడ ఉన్న ప్రోగ్రామ్ని వాళ్ళు ఆల్రెడీ తయారు చేసిన ప్రోగ్రామ్ని తీసుకుంటుంది టెలికాస్ట్ చేసుకోవడానికి, అప్పుడు టీడీఎస్ ఉండదన్నమాట. ఓకేనా. See here, if program is as per specification of the TV channel, TDS has to be deducted. If already produced program acquired by TV channel, no need to deduct any TDS. Okay, please again I am telling you, concepts వినండి, లేకపోతే అర్థం అవ్వదు. ఓకే, మూన్ టీవీ, ఏ టెలివిజన్ ఛానల్ మేడ్ పేమెంట్ ఆఫ్ 50 lakhs టు ఏ ప్రొడక్షన్ హౌస్ ఫర్ ప్రొడ్యూసింగ్ ద ప్రోగ్రామ్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ గివెన్ బై ద ఛానల్. ఎవరు చెప్పారు, ఛానలే స్పెసిఫై చేసిందనమాట, మాకు ఇట్లా కావాలి అట్లా కావాలి అని. స్పెసిఫై చేస్తే టీడీఎస్ ఉంటుంది కదా. ఎస్, సీ హియర్, ఇన్ దిస్ కేస్ ద ప్రోగ్రామ్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ద ప్రొడక్షన్ హౌస్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్ గివెన్ బై మూన్ టీవీ, ఏ టెలివిజన్ ఛానల్. సో it would be subject to TDS under section 194(c). Okay, and ingo question, also examine whether the provisions of tax deduction at source under 194(c) would be attracted if the payment was made by TV for acquisition of telecasting rights of the content already produced by the production house. If production house already produced chesi unnindi anko oka program, dani meeda TDS applicable avutada? No. See here, if already produced program is as per the specification లేకుండా ఉందనుకో, స్పెసిఫికేషన్ ఏమీ లేకుండా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రోగ్రామ్నే టీవీ ఛానల్ తీసుకుందనుకో, అప్పుడు నో నీడ్ టు డిడక్ట్ టీడీఎస్ కదా. సీ హియర్, ఇఫ్ హవెవర్ ద పేమెంట్ వాజ్ మేడ్ బై ద టీవీ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ టెలికాస్టింగ్ రైట్స్ of the content already produced by the production house, there is no contract for carrying out any work. So 194(c) provisions will not attract. Are you getting? Okay, next. Mr. X, a resident is due to receive 4,50,000 towards maturity proceeds of LIC policy. ఎప్పుడు తీసుకున్నాడంట, taken on 31st March 2023, for which the sum assured is 4 lakhs and the annual premium paid is 1,25,000. ఓకే, సో మొత్తం ఎన్ని ఇయర్స్ అయింది, ఇది గుర్తుందా? ప్రీమియం పేడ్ అనేది
చూపిస్తా. ఇఫ్ పాలసీ హ్యాస్ బీన్ టేకెన్ బిఫోర్ 1st April of 2012 అనుకో, పాలసీ 1st April 2012 ముందు తీసుకుంటే ప్రీమియం పేడ్ ఆర్ 20% ఆఫ్ ద పాలసీ ఇష్యూడ్ ఏంటి ఎగ్జామ్ట్, అదే లోడ్ కదా. పాలసీ టేకెన్ బిఫోర్ 1st April 2012 టు 31st March 2013 అంటే అప్పుడు ఎంతవరకే లోడ్ ప్రీమియం పేడ్ ఆర్ 10% ఆఫ్ ద పాలసీసం. అదే 1st April 2013 తర్వాత అయితే ప్రీమియం పేడ్ ఆర్ 10% ఆఫ్ ద పాలసీ ఇన్ ద కేస్ ఆఫ్ నార్మల్ పర్సన్. అదే డిసేబుల్ పర్సన్కి అయితే 15% ఆఫ్ ద పాలసీ. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి మిస్టేక్స్ ఏంటి, రెసిడెంట్ మళ్ళీ ఆ ప్రొవిజన్కి వద్దాము. ఓకే, సి హియర్ పేయర్ ఎవరు ఇక్కడ 194DA లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరిటీ అమౌంట్. పేయర్ హ్యాస్ టు బి ఇన్సూరెన్స్ కంపెనీ. పే ఎవరు, రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత, 2% ఆఫ్ ఏంటి, మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం. ఎగ్జంప్షన్ ఏంటి, మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ లెస్ దాన్ 1 lakh per year. ఓకే, టీడీఎస్ ఇఫ్ మెచ్యూరిటీ అమౌంట్ ఈజ్ ట్యాక్సబుల్. బాగా వినండి, 194DA ఏంటంటే టీడీఎస్ అది ట్యాక్సిబుల్ అవుతేనే, టీడీఎస్ అనేది ఏంటి, మెచ్యూరిటీ అమౌంట్ ట్యాక్సిబుల్ అవుతేనే టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. సో ఎప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది, మెచ్యూరిటీ అమౌంట్ అనేది లెస్ దాన్ 1 lakh అవుతే అది ఎగ్జంప్షన్. ఓకే, ఒకసారి కాన్సెప్ట్ వీడియో వినండి. అందుకే పేయర్ ఇన్సూరెన్స్ కంపెనీ, పేయి రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత, మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం. ఓకేనా. ఇఫ్ ఇక్కడ మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం అంటే అక్కడ ఇది చూడకూడదు. ఎగ్జాంపుల్ సరే ఈ క్వశ్చన్తో డిస్కస్ చేద్దాం బట్టండి. యా గైస్ ప్లీజ్ ఫస్ట్ ఒకసారి కాన్సెప్ట్ వీడియో వినండి, అక్కడ నుంచి చాలా క్లియర్గా చెప్పాను. ఇక్కడ మిస్టర్ ఎక్స్ రెసిడెంట్ కదా, ఈజ్ డ్యూ టు రిసీవ్ ఎంత, 4,50,000 టువర్డ్స్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ అంట. సో మొత్తం 31st March 2023లో వాడు పాలసీ తీసుకున్నాడంట. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, సమ్ అష్యూర్డ్ ఎంత, 4 lakhs. యాన్యువల్ ప్రీమియం ఎంత, 1,25,000. పాలసీ తీసుకుంది ఎప్పుడు చెప్పు, 1st April 2013 తర్వాత. ఓకే, 1st April 2013 తర్వాత తీసుకుంటే ఎంతవరకు లోడ్, 10% ఆఫ్ ద ప్రీమియం వరకు. ఇప్పుడు చూపించా కదా ప్రీమియం పేడ్ ఎంత, నార్మల్ పర్సన్కి అయితే 10% ఆఫ్ ద పాలసీ పేడ్, 15% ఆఫ్ ద నార్మల్, 15% ఆఫ్ ద పాలసీ అమౌంట్ ఇన్ ద కేస్ ఆఫ్ డిసేబుల్డ్ పర్సన్. ఇక్కడ వీడు నార్మల్ పర్సనే కదా, ప్రీమియం ఎప్పుడు తీసుకుండు, 1st April 2013 తర్వాత. సో సమ్ అష్యూర్డ్ ఎంత, 4 lakhs. ఎస్ ఆర్ నో, సమ్ అష్యూర్డ్ ఎంత, 4 lakhs. దాని మీద 10% అంటే ఎంత, ప్రీమియం పే చేసింది ఎంత, 1,25,000. కానీ 4 lakhs మీద 10% ఎంత, 40,000. సో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 10% కదా. అర్థమవుతుందా. సమ్ అష్యూర్డ్ ఏంటి, ఇక్కడ 10% ఆఫ్ ద పాలసీ అమౌంట్ కంటే ఎక్కువ పే చేస్తే అప్పుడు మనం ఏంటి, టీడీఎస్ అనేది డిడక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ 4 lakhs కదా సమ్ అష్యూర్డ్, యాన్యువల్ ప్రీమియం ఎంత, 1,25,000. మొత్తం ఎన్ని ఇయర్స్ కట్టిండు, 3 years కట్టిండు. సో అప్పుడు ఏంటి, 1,25,000 ఇంటూ 3. పాలసీ అమౌంట్ ఎంత, మెచ్యూరిటీ అమౌంట్ ఎంత, టోటల్ ప్రీమియం ఎంత ఇప్పుడు, 1,25,000 ఇంటూ 3. మెచ్యూరిటీ అమౌంట్ ఎంత, 4,50,000. ఇక్కడ చూడండి 4,50,000 మైనస్ 3,75,000. ఓకేనా. సో ఎంత వచ్చింది అమౌంట్, 75,000 వచ్చింది. ఓకే. సో 75,000 మీద ఎంత ట్యాక్స్ డిడక్ట్ చేయాలి, 2% హ్యాస్ టు బి డిడక్టెడ్. ఓకేనా. సి హియర్, సిన్స్ ద యాన్యువల్ ప్రీమియం ఎక్సీడ్స్ 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద పాలసీ టేకెన్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 31st March 2012. అంటే 1st April 2013 తర్వాత తీసుకున్న ఏ పాలసీకైనా 10% కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు ట్యాక్స్ అనేది పే చేయాలన్నమాట. ఇక్కడ 10% కంటే ఎక్కువ ఉంది కదా, సో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఎంత పర్సెంటేజ్, 2% కింద. ఎంత, మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం ఎంత వచ్చింది, మెచ్యూరిటీ అమౌంట్ 4,50,000 మైనస్ 3,75,000. ఈ 75,000 మీద 2% డిడక్ట్ చేయాలి. గైస్ లిసన్, నేను ఇదే మీకు చెప్పాలనుకుంది. ఇక్కడ 75,000 ఉంది కదా, ఇది 1 lakh కంటే తక్కువ కదా, సో టీడీఎస్ ఉండదా అని అనుకోవద్దు. దాని మీద టీడీఎస్ డిడక్ట్ చేయాలి. నేను ఏంటి, మెచ్యూరిటీ అమౌంట్ ఇప్పుడు ఇక్కడ 4,50,000 బదులు ఇక్కడ 90,000 అన్నాడు అనుకో, అది మెచ్యూరిటీ అమౌంట్ అనేది 1 lakh కంటే తక్కువ ఉంటే అప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయము. అంతేగాని ఇక్కడ మీకు వచ్చిన అమౌంట్ 1 lakh కంటే తక్కువ ఉంది కదా, సో టీడీఎస్ డిడక్ట్ చేయకుండా ఉండాలా అంటే లేదు, టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఈ క్యాలిక్యులేషన్ వేరు, ఈ ఎగ్జంప్షన్ వేరు. ఓకేనా. ఇంకోటి డిస్కస్ చేస్తే అప్పుడు క్లియర్ అవుతుంది. చూడండి ఇక్కడ వై ఏంటి, రెసిడెంట్ ఈజ్ డ్యూ టు రిసీవ్ ఎంత, 3,95,000 on 31st March 2012 for which the sum assured is
3,50,000. యాన్యువల్ ప్రీమియం ఎంత? 30,100 అంట. ఇక్కడ సమ్ అష్యూర్డ్ ఎంత చెప్పండి? 3,50,000. కానీ ఇక్కడ 30,100 అంటే లెస్ దాన్ 10% ఆఫ్ ద సమ్ అష్యూర్డేగా. ఎస్ ఆర్ నో? సారీ, 31st March 2012. ఓకే, ఇఫ్ ప్రీమియం టేకెన్ బిఫోర్ 1st April 2012 అనుకో, అప్పుడు ఏంటంటే ప్రీమియం పెయిడ్ ఆర్ 20% ఆఫ్ ద పాలసీ అమౌంట్. ప్రీమియం పెయిడ్ ఆర్ 20% ఆఫ్ ద పాలసీ అమౌంట్. పాలసీ అమౌంట్ అంటే సమ్ అష్యూర్డ్. ఓకేనా? ఇక్కడ ఎంత సమ్ అష్యూర్డ్ ఎంత? 3,50,000. 3,50,000లో 20% అంటే ఎంత? 70,000 కదా. కానీ వీడు కట్టే ప్రీమియం ఎంత? 70,000 కంటే తక్కువే కదా. సో అట్లాంటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేయాలా? No need to deduct TDS. Since the annual premium is less than 20% of the sum assured in respect of the policy taken before 1st April 2012, it would be exempt under section 1010D. Hence, no tax is required to be deducted at source. అసలు ఈ ఎల్ఐసిది మీకు అర్థం అవ్వాలంటే ఫస్ట్ లిమిట్స్ 80Cలో డిడక్షన్స్లో ఎల్ఐసి ప్రీమియం లిమిట్స్ ఉంటాయి. పాలసీ బిఫోర్ 1st April 2012 అయితే ప్రీమియం పెయిడ్ ఆర్ 20% అని, 2012 to 2013 అంటే ప్రీమియం పెయిడ్ ఆర్ 10% అని, ఆ తర్వాత అయితే 10 to నార్మల్ పర్సన్, 15 ఫర్ డిసేబుల్డ్ పర్సన్ అని. అవి అర్థమవుతేనే ఇది అర్థమవుతుంది. లేకపోతే ఈ క్వశ్చన్ అర్థం అవ్వలేదనుకో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? అదొకసారి చూడండి, దెన్ యూ విల్ గెట్ క్లారిటీ. ఫస్ట్ క్వశ్చన్లో ఏంటంటే పాలసీ ఎప్పుడు తీసుకున్నాడు? 2023 31st March 2023లో తీసుకుండు. అప్పుడు రేట్ ఎంత అంటే 10% వరకే ఎలోడ్. 1st April 2013లో 10% ఆఫ్ ఏంటి? సమ్ అష్యూర్డ్కి. ఇక్కడ 4 lakhsలో 10% అంటే ఎంత? 40,000. వాడు అంతకంటే ఎక్కువ పే చేశాడు కదా, 1,25,000 పే చేశాడు కదా. సో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఎంత డిడక్ట్ చేయాలి అంటే మెచ్యూరిటీ అమౌంట్ మైనస్ టోటల్ ప్రీమియం. సో మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వచ్చింది? 4,50,000లో నుంచి టోటల్ ప్రీమియం తీస్తే నీకు వచ్చిన దాని మీద 2% అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా? సెకండ్ సమ్లో వాడు ఎప్పుడు పాలసీ తీసుకుండంటే 1st April 2000 కంటే ముందే పాలసీ తీసుకుండు. అప్పుడు 20% వరకే ఎలౌడ్ అనమాట. కానీ ఇక్కడ పే చేసింది బిలో 20,000 కదా. దట్ టైమ్ నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. హీ హ్యాస్ టు రిసీవ్ 95,000 టువర్డ్స్ మెచ్యూరిటీ ప్రొసీడ్స్ for which the sum assured is 90,000 and annual premium is 10,000. Now try to differentiate between first one and third one. ఇక్కడ మెచ్యూరిటీ ప్రొసీడ్సే 95,000 అంట. ఓకేనా? ఇక్కడ మెచ్యూరిటీ ప్రొసీడ్సే ఎంత? 95,000 అంటే లెస్ దాన్ 1 lakh కదా. సో నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్ అండర్ సెక్షన్ 194DA. ఆర్ యూ గెటింగ్? ఓకే. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ tax to be deducted at source on payment made to Ricky Ponting, an Australian cricketer, by a newspaper for contribution of articles of 25,000. సో చూడండి, పేమెంట్ టు ఎన్ఆర్ స్పోర్ట్స్ పర్సన్ ఆర్ స్పోర్ట్స్ అసోసియేషన్ దేనికైనా అవ్వచ్చు. మర్చిపోయినా, ఎన్ఆర్కి నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు ఏంటి? ఆ రేట్స్ ప్లస్ సర్చార్జ్ కూడా, సర్చార్జ్ అన్సెస్ ఇఫ్ ఎనీ అప్లికబుల్, ప్లస్ దాంతో కూడా మనము ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. ఎస్ ఆర్ నో? మామూలుగా రెసిడెంట్ పర్సన్కి ఎవరికైనా ఫ్లాట్ రేట్, సెక్షన్లో ఎంత రేట్ ఇస్తే అంత రేటే. కానీ నాన్ రెసిడెంట్కి పే చేసేటప్పుడు మాత్రం సర్చార్జ్ ఇఫ్ ఎనీథింగ్ అప్లికబుల్ అండ్ సెస్ అది ఇంక్లూడ్ చేసుకొని టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలి. ఓకేనా? సో చూడండి ఏంటి ఇక్కడ న్యూస్ పేపర్ ఫర్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్టికల్స్, అది కూడా దాని మీద కూడా టీడీఎస్ అనేది కట్ అవుద్ది కదా. సో ఏ సెక్షన్ కింద 194Eలో హౌ మచ్? 25,000 మీద 20%. జస్ట్ 20%? నో, ఇది బిలో సర్చార్జ్ అప్లికబుల్ అవ్వదుగా. ఈ 25,000కే సెస్ అయితే అప్లికబుల్ అవుద్దిగా 4%. సో 20.8%. 25,000 into 20.8%. ఓకే, ప్లీజ్ డూ రిమెంబర్ ఇన్ ద కేస్ ఆఫ్ నాన్ రెసిడెంట్ ఫారిన్ కంపెనీస్ పే చేసేటప్పుడు ఎప్పుడైనా సర్చార్జ్ హ్యాస్ టు బి డిడక్టెడ్. ఓకే, సర్చార్జ్ అనేది డెఫినెట్గా డిడక్ట్ చేయాలి. ఓకేనా? అండ్ ఇంకొక సెక్షన్లో కూడా సర్చార్జ్ అప్లికబుల్ అవుద్ది. ఎప్పుడు చెప్పండి? నాన్ రెసిడెంట్కి కాకుండా శాలరీ సెక్షన్ 192లో కూడా వాడు రెసిడెంట్ అయినా నాన్ రెసిడెంట్ అయినా అప్పుడు కూడా ఏం చేయాలి? సర్చార్జ్ ఇఫ్ ఎనీ అప్లికబుల్ హ్యాస్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఓకేనా? ఇంతే. నెక్స్ట్, మిస్టర్ ఎలిమెంట్ ట్రావెల్స్. ఓకే, ఇది ఏంటంటే క్రక్స్ క్వశ్చన్ ఏంటంటే ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే ఎయిర్కో అండ్ ఏజెంట్, ఓకే, మిస్ ఎలిమెంట్ ట్రావెల్స్ అనేది ఒక ట్రావెల్ ఏజెంట్ అనమాట. అది సేల్ ఆఫ్ టికెట్స్ ఇస్తుంటుంది. జనరల్గా ఏంటంటే వీళ్ళు ఇక్కడ ఓన్లీ
యాక్చువల్గా ఎప్పుడైనా కమిషన్ అనేది సప్లిమెంటరీ కమిషన్, స్టాండర్డ్ కమిషన్ రెండింటి మీద టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. కానీ వీళ్ళు ఒక్కదాని మీదే డిడక్ట్ చేస్తారు. అది కరెక్టా కాదా అని అంటున్నారు. సో అది రాంగ్ అనమాట. ఎందుకంటే 194Hలో టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బోత్ స్టాండర్డ్ కమిషన్ మీద అండ్ సప్లిమెంటరీ కమిషన్ మీద రెండింటి మీద ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఆర్ యూ గెటింగ్? ఒక్కసారి ప్రొవిజన్ చూసుకోండి, అప్పుడు అర్థమవుతుంది. లేకపోతే అట్లీస్ట్ ఒక క్లాస్ ఉంది వినండి. 1 hour పెట్టాను నేను. ఓకే, అకార్డింగ్ టు యువర్ కంఫర్ట్. ఓకే, టీడీఎస్ అనేది 194Hలో స్టాండర్డ్ కమిషన్ మీద, సప్లిమెంటరీ కమిషన్ మీద టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ వెన్ ఇట్ ఈస్ పేమెంట్ మేడ్ బై ఎయిర్లైన్ కంపెనీ టు ఏజెంట్. ఓకేనా? సప్లిమెంటరీ కమిషన్ అంటే యాక్చువల్ ఫేర్ మైనస్ నెట్ ఫేర్ అనమాట. ఓకే, కానీ ఇక్కడ ఏం చేస్తుందంటే ఓన్లీ స్టాండర్డ్ కమిషన్ మీదే టీడీఎస్ చేస్తుంది, సప్లిమెంటరీ కమిషన్ మీద చేయదనమాట. అది కరెక్టా అంటే కాదు. ఇంకా అది క్వశ్చన్ క్రక్స్. ఓకేనా? The contention of Ergo and Airjet is not correct and they are required to deduct tax at source under 194H on both standard commission as well as supplementary commission. Okay, I'll show you the point here. See, 194H, commission or brokerage. Whenever it is made by payment by airline company to agent, TDS has to be deducted on both the standard and supplementary commission. Okay, next. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ క్రక్స్ ఏంటంటే లిసన్ కేర్ఫుల్లీ. 13th క్వశ్చన్ ఐఎమ్ టెల్లింగ్. సో ఎప్పుడైనా కూడా 194Hలో ట్యాక్స్ అనేది పే చేయాలి అంటే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే ట్యాక్స్ అనేది డిడక్ట్ చేయాలి. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే. ఒకవేళ ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ లేకపోతే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయమన్నమాట. ఓకేనా? ఈ క్వశ్చన్లో ఏంటంటే టెలికామ్ లిమిటెడ్ కొన్ని వాళ్ళకి ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఓకేనా? అది వాడు మామూలుగా ప్రిన్సిపల్ బేసిస్ అంటే ఏంటి చెప్పండి? ప్రిన్సిపల్ బేసిస్ అంటే నేను నీకు కొన్ని బాటిల్స్ ఇచ్చిన సేల్ చేయమని, నువ్వు ఆ బాటిల్స్ సేల్ చేస్తావా చేయవనేది నీ ఇష్టం. ఒకవేళ అది సేల్ అవ్వకుండా నీ దగ్గరే ఉంచుకోవాలి, ఇంకా నాకు సంబంధం లేదు. అదే ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అంటే నేను నీకు కొన్ని బాటిల్స్ ఇచ్చిన సేల్ చేయమని, ఒకవేళ అది సేల్ అవ్వలేదనుకో నాకు తిరిగి వెనక్కి తెచ్చిస్తావు కదా. సో అది ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అనమాట. ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ ఉంటేనే టీడీఎస్ అనేది డిడక్ట్ చేస్తాము. ప్రిన్సిపల్ బేసిస్లో ఉన్నప్పుడు టీడీఎస్ అనేది డిడక్ట్ చేయమన్నమాట. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ప్రిన్సిపల్ బేసిస్లో ఉంటుంది, అందుకనే టీడీఎస్ అనేది డిడక్ట్ చేయమన్నమాట. ఓకేనా? ఒకసారి రీడ్ ద క్వశ్చన్. ABC Telecom has entered into agreements with various distributors to sell its prepaid products. According to the agreement, the distributors purchase prepaid products at a discounted price from ABC Telecom and are free to sell these products at any price below the printed price. They has to make a profit based on the margin between their purchase price and the sale price. The distributors pay for the products in advance irrespective of when they sell them. వాడు సెల్ చేసినా చేయకున్నా వీడికి అనవసరం. ఓకేనా? ABC does not credit or pay any income to the distributors and is not involved on the transaction between the distributors and the third party. మామూలుగా ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ అప్పుడు ఏంటి, ప్రిన్సిపల్ ఎంతకు చెప్తే వాడు అంతకే అమ్ముతాడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రిన్సిపల్ బేసిస్, నేను ఇంక ముందే అడ్వాన్స్ పే చేస్తున్నాడు, వాడు తీసుకెళ్ళిపోతుండు, వాడు ఎంతకైనా అమ్ముకొని, అసలు ABCకి సంబంధం లేదనమాట. సో అది అప్పుడు ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్ కాదు కదా. సో టీడీఎస్ అనేది డిడక్ట్ చేయమన్నమాట. ఓకేనా? అంతే. నెక్స్ట్. ఓకే, సో XYZ entered into a lease agreement to take a building on rent from Mr. Kishore on 1st May 2024 for a monthly rent of 46,000 with a 10% escalation in the rent applicable from the second year from 1st May 2025. Discuss the applicability and compute TDS for previous year 25-26. ప్రీవియస్ ఇయర్ 25-26 అంటే 1st April 2025 నుంచి 31st March 2026 వరకు 194I ఏమైనా అప్లికబుల్ అవుద్దా అని చూడమంటున్నారు. అసలు 194I తెలుసా ప్రొవిజన్? జే చైర్స్ పేరు ఎవరు? జే చైర్స్ పే ఏంటి? రెసిడెంట్. జే చైర్స్ అంటే ఈ JCHAIRS ఈ చైర్స్ ఈ అన్నిటిలో పేరు ఎవరంటే ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ HUF హూస్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ ఇస్ అప్ టు 1 crore ఆర్ 50 lakhs ఇన్ ప్రిసీడింగ్ ఫినాన్షియల్ ఇయర్ అనమాట. పే ఎవరు? రెసిడెంట్ పర్సెంట్. రేట్ ఎంత అంటే ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అయితే 2%, ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఫర్నిచర్కి అయితే
10%. ఎగ్జంప్షన్ ఏంటి 50,000 పర్ మంత్. ఓకే, సో లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ ఏంటి మనము లీజ్ ఇచ్చింది ఏంటి బిల్డింగ్. సో బిల్డింగ్ మీద రేట్ ఎంత 10%, అది ఓకే. సో ఇక్కడ 46,000 ఉంది, టీడీఎస్ డిడక్ట్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. హియర్ సీ ద క్వశ్చన్ కేర్ఫుల్లీ. విత్ 10% ఎస్కలేషన్ ఇన్ రెంట్ అప్లికబుల్ ఫ్రమ్ సెకండ్ ఇయర్. సో 46,000 మీద 10% యాడ్ చేస్తే ఎంత అవుతుంది 50,600 అవుతుంది. ఎస్ ఆర్ నో 50,600 మీన్స్ ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 50,000 కదా. సో అది ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతుంది 1 May 2025 నుంచి, అంటే మే నుంచి మార్చ్ వరకు. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జాన్, ఫిబ్రవరి, మార్చ్, ఈ 11 monthsకి టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ ఎట్ ద రేట్ ఆఫ్ 10%. ఓకేనా, ఆర్ యూ గెటింగ్? ఇక్కడ 46,000 ఇంటూ 110% ఎందుకు ఇచ్చాడు, అక్కడ ఎస్కలేషన్ ఇచ్చాడు రెంటల్ అగ్రిమెంట్లో. నెక్స్ట్ ఇయర్ నుంచి మీకు 10% పెరుగుతుంది అన్నప్పుడు ఏమవుద్ది రెంట్ 50,600 విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 50,000. ఓకే, సో టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ ఎట్ ద రేట్ 194I ఎట్ ద రేట్ ఆఫ్ 10% ఫర్ 11 months. ఓకే, ఏప్రిల్ 1 పే చేయము, మిగతా 1 May నుంచి మార్చ్ వరకు టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్ 55,600. ఓకేనా. Next, Mr. X sold his house property in Bangalore as well as his rural agricultural land for a consideration of 60 lakhs and 15 lakhs. ఓకే, మిస్టర్ ఎక్స్ ఇక్కడ ఏమేం చేశాడు, బెంగళూరులో ఉన్న హౌస్ ప్రాపర్టీ అమ్మాడు, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ కూడా అమ్మాడు. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ సేల్ చేస్తే టీడీఎస్ అనేది ఉంటుందా ఉండదా? ఉండదు. 194 అయ్యే చూడండి. అదర్ దాన్ రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ తీసుకున్నప్పుడు పర్చేస్ చేసుకున్నప్పుడు నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, మిస్టర్ ఎక్స్ హౌస్ ప్రాపర్టీ సేల్ చేశాడంట. ఓకే, పేయర్ ఎవరు, ఎనీ పర్సన్. పేయి ఎవరు, ఎనీ రెసిడెంట్ పర్సన్. అంటే పేయర్ బయ్యర్, పేయి సెల్లర్. ఓకేనా. పేయి ఎవరు ఇక్కడ, సెల్లర్ మిస్టర్ ఎక్స్. పేయర్ ఎవరు, మిస్టర్ వై. ఓకే, ఇద్దరు రెసిడెంట్ పర్సన్స్, ఇద్దరు నార్మల్. ఓకే, అప్పుడు ఏంటి చూడండి, ఎంతకు అమ్మాడు, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ ఏమో 15 lakhsకి అమ్మాడు, హౌస్ ప్రాపర్టీ ఏమో 60 lakhsకి అమ్మాడు. సో ఈ ప్రొవిజన్ ఐడియా ఉందా? రేట్ ఏంటి, 1% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ. ఈ రెండింటిలో ఏదైనా 50 lakhs కంటే గ్రేటర్ ఉంటేనే 194I గెట్స్ అట్రాక్టెడ్ అనమాట. ఓకేనా. కన్సిడరేషన్ అంటే ఆ 50 lakhsలో అన్నీ కలిపి చూసుకోవచ్చు. అంటే పార్కింగ్ ఫీజు, క్లబ్ మెంబర్షిప్ ఫీజు అవన్నీ కలిపి తీసుకోవాలి. ఓకేనా. అండ్ ఒక బయ్యర్ ఆర్ సెల్లర్ కానీ ఒకళ్ళకంటే ఎక్కువ ఉన్నారనుకో కన్సిడరేషన్ అనేది అగ్రిగేట్ అమౌంట్గా చూసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఒకటికి నేను 20 lakhs, ఇంకొకటి 30 lakhs, ఇంకో 40 lakhs పే చేశాను అనుకో ఒకే ప్రాపర్టీకి. ఒక్కొక్కరికి 50 lakhs కంటే తక్కువ ఉంది కదా, సో ఇది లెస్ దాన్ లిమిట్ అట్లా చూడకూడదు, అగ్రిగేట్ లిమిట్ చూసుకోవాలన్నమాట. ఓకేనా. సో వీడు ఇక్కడ ఎంతకు పే చేశాడు, బిల్డింగ్ అనేది ఎంతకు సేల్ చేసిండు 60 lakhsకి. అంటే కొనుక్కున్నవాడు ఎంతకు కొనుక్కున్నది 60 lakhsకి కొనుక్కున్నాడు. ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అంట 85 lakhs. సో రేట్ ఎంత, 1% ఆఫ్ యాక్చువల్ కన్సిడరేషన్ ఆర్ ఎస్టీవీ. యాక్చువల్ కన్సిడరేషన్ ఎంత 60, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత 85 lakhs, విచ్ ఎవర్ ఈజ్ గ్రేటర్. అంటే ఇది 85 lakhs మీద 1% టీడీఎస్ అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. లిసన్ కేర్ఫుల్లీ. రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ మీద లేదు, నేను అందుకే ఈ 15 lakhs 20 lakhs ఇగ్నోర్ చేశా. 15 lakhs ఏంటంటే ఏంటది, ఇది ఏంటి 15 lakhs రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ సేల్ వాల్యూ, స్టాంప్ డ్యూటీ వాల్యూ 20 lakhs అగ్రికల్చరల్ ల్యాండ్. సో అవి నో నీడ్ టు కన్సిడర్, ఎందుకంటే అది అవుట్ ఆఫ్ పర్వ్యూ ఆఫ్ 194 అయ్యే కదా. ఓకేనా. హౌస్ ప్రాపర్టీ సో 60 lakhs సేల్ చేశాడు, కానీ దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ 1%. సో ఎంత టీడీఎస్ డిడక్ట్ చేయాలి అంటే మిస్టర్ ఎక్స్ 1%, సారీ మిస్టర్ వై పర్చేసర్ కదా చేసేది. సిన్స్ సేల్ కన్సిడరేషన్ ఆర్ బోత్ నాట్ లెస్ దాన్ 50 lakhs కంటే ఎక్కువ ఉంది కదా. సో విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఆఫ్ 65 lakhs ఆర్ 85 lakhs. విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ అంటే ఎంత 85 lakhs. సో 85,000 అనేది టీడీఎస్ హ్యాస్ టు బి డిడక్టెడ్. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అగ్రికల్చరల్ ల్యాండ్ నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. ఓకే. అండ్ ఇక్కడ ఇది చూడండి, క్యాపిటల్ గెయిన్స్ కూడా వస్తుంది. యాక్చువల్గా మిస్టర్ ఎక్స్ ఏం చేశాడంటే, క్యాపిటల్ గెయిన్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతుందో చూడండి. ఇక్కడ మిస్టర్ ఎక్స్ వాడు ఎంత కొనిందనమాట 40 lakhsకే కొనుక్కున్నాడు, కానీ ఇప్పుడు సేల్ చేసేటప్పుడు ఎంతకు సేల్ చేశాడంటే 60 lakhsకి సేల్ చేశాడనమాట. అర్థమవుతుందా. 40 lakhsకి తీసుకున్నాడు వాడు ప్రాపర్టీ, కానీ సేల్ చేసేటప్పుడు ఎంతకు సేల్ చేశాడు 60 lakhsకి సేల్ చేశాడనమాట. కానీ దాని స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత 85 lakhs.
50Cలో 85 lakhs తీసుకోవాలంటే ఇప్పుడు సేల్ కన్సిడరేషన్ 110% కంటే ఎక్కువ ఉందనుకో, ఇఫ్ ద స్టాంప్ డ్యూటీ వాల్యూ ఈజ్ 110% ఆఫ్ ద సేల్ కన్సిడరేషన్, దెన్ వీ హ్యావ్ టు టేక్ స్టాంప్ డ్యూటీ వాల్యూ, అంతే కదా. ఇప్పుడు సేల్ చేసింది 60 lakhsకి, ఇది 110% కంటే ఎక్కువ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉందనుకో, అప్పుడు స్టాంప్ డ్యూటీ వాల్యూనే మనం సేల్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాము. 60 lakhs మీద 110% అంటే ఎంత, 66 lakhs. కానీ స్టాంప్ డ్యూటీ వాల్యూ ఏంటి, 66 lakhs కంటే ఎక్కువ, 85 lakhs ఉంది కదా. సో అదే మనము సేల్ కన్సిడరేషన్ కింద తీసుకుంటాము. ఓకేనా. సో సేల్ కన్సిడరేషన్ 85 lakhs, మళ్ళీ వాడు పర్చేస్ చేసింది ఎంత, 40 lakhsకి. సో 45 lakhs మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పే చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. రూరల్ అగ్రికల్చరల్ అండ్ మ్యాన్ మీద ఏం రాదు. ఇది ఎవరికి, ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్కి. ఇది సేల్ చేసింది వాడే కాబట్టి పర్చేస్ చేసినప్పుడు వీడేమో టీడీఎస్ డిడక్ట్ చేయాలి. ఓకేనా. అండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ వై, హ్యాండ్స్ ఇంకా వై మీద ఇంకేముంటుంది అంటే, యాక్చువల్గా ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏంటి, ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్కి తీసుకున్నాడు. యాక్చువల్గా అదేంటి, స్టాంప్ డ్యూటీ వాల్యూ 85 lakhs, కానీ వీడు ఎంతకు తీసుకున్నాడు, 60 lakhsకి తీసుకున్నాడు. అంటే 25 lakhs తక్కువ తీసుకున్నాడు కదా. సో ఇదేమవుతుంది, 56(2)(10) ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఏదైనా ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ కోసం వాడు ఏదైనా పర్చేస్ చేసుకుంటే ఆ డిఫరెన్స్ ఏదైతుందో దాని మీద IFOS కింద వాడు ట్యాక్స్ పే చేయాలి. ఓకేనా. See, in case of immovable property is received for inadequate consideration, the difference between stamp duty value and the actual consideration will be taxable under 56(2)(10) if such difference exceeds 50,000 or 10% of the consideration. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది, 50,000 ఎక్సీడ్ అయింది ఆర్ 10% ఆఫ్ ద కన్సిడరేషన్కి ఎక్కువైందిగా. ఎస్ ఆర్ నో, 25 lakhs అంటే ఎక్కువైనట్టేగా. సో అది వుడ్ బి ట్యాక్సిబుల్ అండర్ 56(2)(10) ఇన్ కేస్ ఇన్ IFOS హెడ్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఓకేనా. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఇది కూడా, యూ కెన్ డూ ఇట్ ఆన్ యువర్ వే. కానీ ఇక్కడ ఏంటంటే, ఇది గుర్తుందా, క్యాపిటల్ గెయిన్స్ మీకు ఐడియా ఉంటే మనం ఏదైనా అడ్వాన్స్ పే చేసామనుకో, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఆ అడ్వాన్స్ పే చేసిన రోజుదే తీసుకుంటాము. ఓకేనా. ఐ విల్ టెల్ యూ, లిసన్. లేకపోతే రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ 15 lakhsకి, హౌస్ ప్రాపర్టీ 60 lakhsకి సేల్ చేశాడు. ఓకే, మనకి 15 అనవసరం, ఎందుకు, రూరల్ అగ్రికల్చరల్ ల్యాండ్ కాబట్టి. ఓకేనా. ఎంతకు సేల్ చేశాడు హరీష్, ఈ హౌస్ ప్రాపర్టీని 60 lakhsకి సేల్ చేశాడనమాట. ఓకేనా. వాడు ఎంతకు కొనుక్కున్నాడు, హరీష్ కొనుక్కోవడం 40 lakhsకి కొనుక్కున్నాడు. ఆ సేల్ చేసిన స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత అంటే 85 lakhs అంట. సేమ్ ప్రొవిజన్స్ పైలాగే. కానీ ఇక్కడ ఇంకొకటి చూడండి, ఫస్ట్ ఏలో డిటర్మైన్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ ఎక్స్ and Mr. Suresh if the date of agreement for sale of house property and rural agreement is 1st July 2025 and the stamp duty value was 75 lakhs and 50 lakhs and Mr. Suresh made payment of 5 lakhs by way of account pay check for purchase of house property. మనం ఏదైనా అడ్వాన్స్ కన్సిడరేషన్ ఇచ్చామనుకో, ఆ రోజు ఏదైతే స్టాంప్ డ్యూటీ వాల్యూ ఉంటుందో అదే మనం కన్సిడర్ చేసుకోవాలి. సో ఇక్కడ 5 lakhs పే చేసా అన్నాడు కదా. సో 85 lakhs మనం కన్సిడర్ చేయకూడదు. ఓకే, ఈవెన్ దో సేల్ టేక్స్ ప్లేస్ ఆన్ 10/10/2025 హీ షుడ్ నాట్ కన్సిడర్ దట్ వాల్యూ. మనం ఎప్పుడైతే అడ్వాన్స్ పే చేసామో అదే తీసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, సేల్ వాల్యూ ఎంత, 60 lakhs, స్టాంప్ డ్యూటీ వాల్యూ ఎంత, 75 lakhs ఆన్ ద డేట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్. సో ఈ రెండిట్లో విచ్ ఎవర్ ఇస్ గ్రేటర్ అంటే 75 lakhs కదా. సో 75 lakhs మీద 10% అనేది టీడీఎస్ డిడక్ట్ చేయాలి. చూడండి ఇక్కడ. ఓకేనా. సో రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ మీద నో నీడ్ టు డిడక్ట్ ఎనీ టీడీఎస్. అండ్ ఇంకా చూడండి ఇక్కడ, సురేష్కి అది హరీష్ ఏంటి, హరీష్ సేల్ చేయడం ఎంతకు సేల్ చేశాడు, 75 lakhsకి. కానీ వాడు కొనింది ఎంతకి, 40 lakhsకి. సో అగైన్ 35 lakhs మీద షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ పే చేయాలన్నమాట. ఓకేనా. ట్యాక్స్ ఇంప్లికేషన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ సురేష్ అనమాట. సురేష్ ఏంటి, వాడు 60 lakhsకి కొనిండు, కానీ ఇక్కడ మార్కెట్ వాల్యూ ఎంత ఉంది, 75 lakhs ఉంది. అంటే ఎంత ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్, 15 lakhs తక్కువకే కొన్నాడు కదా. 15 lakhs అంటే ఏంటి, 50,000 కంటే ఎక్కువ ఉంది కదా. అంటే 50,000 వరకు ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ ఉన్న నో ప్రాబ్లం. ఆ లిమిట్ 50,000 కంటే ఎక్కువ ఉంటే IFOS కింద 56(2)(10)లో ట్యాక్సిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఇంకేమడిగాడంటే, డిటర్మైన్ ద ట్యాక్స్ ఇంప్లికేషన్స్ రిప్రజెంటింగ్ స్టాక్ ఇన్ ట్రేడ్. ఒకవేళ అది హరీష్కి కనుక అది స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతే అప్పుడు ఎట్లా అట్రాక్ట్ అవుతాయి ప్రొవిజన్స్ అని అడుగుతున్నాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే అది PGBP కింద ట్యాక్సిబుల్ అవుతుంది, క్యాపిటల్ గెయిన్స్ కాకుండా. అది వాటి స్టాక్ ఇన్ ట్రేడ్ అంటే అది PGBP అవుతుంది కదా. మిస్టర్ సురేష్కి మాత్రం నథింగ్, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఓకే.
there would be no difference even if the TDS implications or taxability whether Mr. హరీష్ అనేవాడు ప్రాపర్టీ డీలర్ అయినా శాలరీ ఎంప్లాయీ అయినా వీడి ప్రొవిజన్స్ మాత్రం అంతే ఇంటాక్ట్లో ఉంటాయి పర్చేసర్కి. ఓకేనా. నెక్స్ట్, మిస్టర్ ఎక్స్ ఏ salaried individual pays building rent of 55,000 per month to Mr. Y from June 2025. Is he required to deduct tax at source? If so, when he is required to deduct, also compute the amount to be deducted at source. Okay, చూడండి, ఇండివిజువల్ అండ్ హెచ్యుఎఫ్ అదర్ దాన్ కవర్డ్ అండర్ సెక్షన్ 194I అంట. ఓకే, 194IAలో ఏమనుకున్నాము, ఎనీ పర్సన్ అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్, ఎవరైనా ఇండివిజువల్ ఆర్ హెచ్యుఎఫ్కి టర్న్ ఓవర్ ఆర్ రిసిట్స్ 1 crore ఆర్ 50 lakhs కంటే తక్కువ ఉంటే ఏమవుతుంది, 194I అట్రాక్ట్ అవ్వదు. అట్లా ఇక్కడ కవర్ కానీ మిగతా వాళ్ళందరూ ఎందులో సెక్షన్లో కవర్ అవుతారంటే 194IBలో కవర్ అవుతారు. ఓకేనా, అదర్ దాన్ దోస్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ 194I. సో ఇక్కడ శాలరీడ్ ఇండివిజువల్ కదా. ఓకే, పేయి ఎవరు, ఎనీ రెసిడెంట్ పర్సన్. రేట్ ఎంత అంటే 2%. ఎగ్జామ్షన్ ఏంటంటే 50,000 per month. కానీ 194IBలో ఒకటి ఉంది ఏంటంటే టీడీఎస్ ఎప్పుడు డిడక్ట్ చేయాలంటే వాడు ఏ మంత్లో అయితే రెంట్ వెకేట్ చేశాడనుకో అదే మంత్లో చేయాలి. ఒకవేళ ఇయర్ ఎండ్ వరకు ఉంటే ఇయర్ ఎండ్లో చేసుకుంటాము. ఓకేనా. అర్థం అవ్వకపోతే కాన్సెప్ట్స్ వీడియో విని రండి, లేకపోతే ఏం అర్థమైనట్టు అనిపించదు. ఇక చూడండి, శాలరీడ్ ఇండివిజువల్ ఎంత రెంట్ 55,000 per month అంట. కానీ ఎగ్జామ్షన్ ఎంత 50,000 కదా. సో గ్రేటర్ దాన్ 50,000 కదా. వాడు ఎప్పటి నుంచి జూన్లో జూన్ నుంచి ఉంటుండనమాట. జూన్ నుంచి ఉంటుండంట. సో ఎంత ట్యాక్స్ లయబిలిటీ అంటే జూన్ నుంచి అంటే ఎన్ని మంత్స్, 9 months కదా. సారీ 10 months, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, 10 months. సో రేట్ ఎంత, 2%. ఓకే, రేట్ ఎంత 2%. సో మొత్తం 10 months ఉన్నాడు కాబట్టి ఎంత, 11,000 డిడక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, వుడ్ యువర్ ఆన్సర్ చేంజ్ ఇఫ్ మిస్టర్ ఎక్స్ వెకేటెడ్ ద ప్రాపర్టీ ఆన్ December 31st of December 2025. 194IB ఏం చెప్తుంది, ఇఫ్ ద టెనెంట్ హ్యాస్ వెకేటెడ్ ద ప్రాపర్టీ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఇయర్, TDS హ్యాస్ టు బి డిడక్టెడ్ ఎట్ దట్ మంత్ ఇట్ సెల్ఫ్. సో చూడండి ఇక్కడ, లాస్ట్ మంత్ రెంట్ ఆఫ్ టెనెన్సీ పేమెంట్ ఆర్ క్రెడిట్ ఫర్ ద లాస్ట్ మంత్ ఆఫ్ టెనెన్సీ ఇఫ్ ప్రాపర్టీ ఈజ్ వెకేటెడ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. ప్రాపర్టీ ఇయర్ మధ్యలోనే వాడు వెకేట్ చేసిపోతే ఏ మంత్ వెకేట్ చేస్తే అప్పుడే వాడు TDS అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ డిసెంబర్లోనే వెకేట్ చేశాడు కదా. సో ఆ 7 monthsకి డిసెంబర్లోనే ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తామన్నమాట. ఓకేనా. ఇఫ్ వాడు కనుక పాన్ అనేది ప్రొవైడ్ చేయలేదనుకో TDS హ్యాస్ టు బి డిడక్టెడ్ ఎట్ ద రేట్ 20% ఇన్స్టెడ్ ఆఫ్ 2%. ఓకే, అవి ఇక్కడ ఈ 2 points అవి. ఓకేనా. నెక్స్ట్, XYZ makes a payment of 28,000 for professional services and makes 25,000 to him on the same day towards fees for technical services. Discuss the implications. Professional services అనగానే మనకి ఏ సెక్షన్ గుర్తు రావాలి, సెక్షన్ 194J. ఓకే, ఇక్కడ ఇండివిజువల్ లిమిట్ అగ్రిగేట్ చూసుకోవద్దు. ప్రొఫెషనల్ ఫీజ్కి 50,000 వేరే ఉంది, టెక్నికల్ ఫీజ్కి 50,000 వేరు ఉంది. ఇది అమెండ్మెంట్. ఓకేనా. సో ఇక్కడ వీడు పేమెంట్ ఎంత చేశాడు, ఇక్కడ 28,000 ప్రొఫెషనల్కి వేరు చేశాడు, టెక్నికల్ ఫీజ్కి 25,000. సో ఈ రెండు కూడా 50,000 కంటే తక్కువే ఉన్నాయి కదా. సో 194J అనేది అసలు అట్రాక్ట్ అవ్వదు అనమాట. ఓకేనా. నెక్స్ట్, East Bengal Club, a renowned football club, has engaged Raghu, a resident in India, as its coach at a remuneration of 6 lakhs per annum. The club wants to know whether it would be liable to deduct tax at source for such remuneration. Okay, so ప్రొఫెషనల్ సర్వీసే కదా, స్పోర్ట్స్ రిలేటెడ్ ఏదైనా సర్వీస్ ఇన్ రిలేషన్ టు స్పోర్ట్స్ యాక్టివిటీ రెండెడ్ బై ఫాలోయింగ్ పర్సన్. చూడండి, స్పోర్ట్స్ పర్సన్, అంపైర్, రిఫరీ, కోచ్, ట్రైనర్, టీమ్ ఫిజిషియన్, ఈవెంట్ మేనేజర్ ఇన్ రిలేషన్ టు స్పోర్ట్స్, అవి ఏవైనా కూడా 194Jలోనే కవర్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఎంత పే చేశాడు, అది ఫుట్బాల్ అనేది కూడా ఒక ప్రొఫెషన్సీయే కదా, వాడిది ప్రొఫెషనల్ సర్వీసే కదా. 6 lakhs పే చేస్తున్నాడు అనమాట. కానీ ఇక్కడ ఎంతవరకు లిమిట్, 50,000 వరకే లిమిట్ ఉంది. ఓకేనా. కానీ వాడు ఎంత పే చేస్తున్నాడు, 6 lakhs. సో ప్రొఫెషనల్ సర్వీస్కి ఎంత డిడక్ట్ చేయాలి ట్యాక్స్ అంటే 10% డిడక్ట్ చేయాలి. ఓకేనా. ఈ రేట్ చూడండి, టెక్నికల్ ఫీజు
రాయల్టీ ఫర్ సినిమాటోగ్రాఫిక్ ఫర్మ్స్, పేమెంట్ టు కాల్ సెంటర్స్, ఈ ముగ్గురికి 2%, మిగతా ఏదైనా 10% అనమాట. సో 194J ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతుందా అంటే అవుతుంది. ఎందుకు? ఇది ప్రొఫెషనల్ సర్వీస్ రెండర్ చేస్తున్నాడు, స్పోర్ట్స్ అనేది 194Jలో కవర్ అవుతుంది అండ్ ఇట్ హ్యాస్ ఎక్సీడెడ్ 50,000 లిమిట్. సో 194J గెట్స్ అట్రాక్టెడ్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఏంటంటే క్రక్స్ ఐ విల్ టెల్ యూ. ఎప్పుడైనా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ ఏమైనా అమౌంట్ పే చేసిందనుకో హాస్పిటల్కి, దాని మీద TDS డిడక్ట్ చేయాలన్నమాట. థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్స్ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ బదులు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ దే విల్ పే ద అమౌంట్. అంటే క్యాష్లెస్ స్కీమ్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు పే చేస్తారనమాట. అది వాళ్ళ పర్సనల్ పర్పస్ కోసం కాకుండా ఎంప్లాయీస్ వాళ్ళ దగ్గర పాలసీస్ తీసుకున్న వాళ్ళ కోసం పే చేస్తే కూడా అప్పుడు కూడా మనము ట్యాక్స్ అనేది DDS అనేది డిడక్ట్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి, పేమెంట్ బై TPA ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ టు హాస్పిటల్స్ TDS హ్యాస్ టు బి డిడక్టెడ్. ఓకేనా, అండర్ సెక్షన్ 194J, 194C కాదు. ఇక్కడ చూడండి, సిద్ధార్థ హాస్పిటల్స్ హ్యాస్ రీసెంట్లీ accorded recognition by several insurance companies to admit and treat patients on cashless hospitalization basis. Okay, payment to SSC hospital will be made by TPA, third party administrators, who will process the claims of the patients. All TPAs are corporate entities. The SSC wants to know whether TPAs are bound to deduct tax at source under section 194J or 194C. Tell me, is he required to deduct TDS? Yes, of course. So, and 194J provisions will get attracted. Okay. Next. Okay. And listen one more thing. 194C అండ్ ఇంకా 194J ఈ రెండు కూడా పర్సనల్ పర్పస్ కోసం యూజ్ చేసుకున్నప్పుడు ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవ్వవు. ఏవింది? 194C, 194J. అసలు TDS అనేది ఎప్పుడైనా అది పర్సనల్ పర్పస్ అయినా కమర్షియల్ పర్పస్ అయినా ట్యాక్స్ అనేది డిడక్ట్ చేస్తాము. బట్ 194C, 194J వాడి ఓన్ పర్పస్, పర్సనల్ పర్పస్ కోసం చేసుకున్నప్పుడు, యూటిలైజ్ చేసుకున్నప్పుడు సర్వీసెస్ అనేది నో నీడ్ టు డిడక్ట్ ఎనీ TDS. ఓకే, నో విల్ సీ. కాంట్రాక్ట్ పేమెంట్ ఫర్ రిపేర్ ఆఫ్ రెసిడెన్షియల్ హౌస్. ఓకే, రెసిడెన్షియల్ హౌస్ అంట, వాడి సొంత ఇంటి కోసం ఒక కాంట్రాక్ట్ తీసుకుందంట, ఒక ఏదో రిపేర్స్ కోసం. అప్పుడు TDS అప్లికబుల్ అవుద్దా? పర్సనల్ పర్పస్కి 194 అసలు ఫస్ట్ ఏ సెక్షన్ అప్లికబుల్ అవుద్ది చెప్పండి? కాంట్రాక్ట్ తీసుకున్నాడు అంటే 194CA కదా. ఐ షో యూ. ఓకే, పేయర్ ఎవరు? ఎనీ పర్సన్ అదర్ దెన్ ఇండివిజువల్ ఆర్ HUF. చూడండి ఇక్కడ, హూస్ టర్న్ ఓవర్ ఎగ్జిట్స్ 2.5 crores అంటే గ్రేటర్ దెన్ 1 crore కదా. సో 194C అప్లికబుల్ అవుద్దిగా. పే ఎవరు? ఎనీ రెసిడెంట్ పర్సన్, గణేష్. ఓకే, రేట్ ఎంత? ఇండివిజువల్ ఆర్ HUF 1%, అదర్స్ 2%. ఓకే, బట్ లిజన్, ఇక్కడ ఫస్ట్ ఏంటి, హీ హ్యాస్ టేకెన్ ఫర్ హిస్ పర్సనల్ పర్పస్, రెసిడెన్షియల్ హౌస్ అంటే. సో అసలు TDS అనేది అప్లికబుల్ అవ్వదు. ఓకే, అండ్ నెక్స్ట్, పేమెంట్ ఆఫ్ కమిషన్ టు మిస్టర్ వాలిష్ ఫర్ బిజినెస్ పర్పస్. అదే బిజినెస్ పర్పస్కి అయితే TDS అప్లికబుల్ అవుద్దా? అవ్వదా? TDS అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, చూడండి, since the payment exceeds and the Mr. Ganesh turnover exceeds business of 1 crore in the preceding previous year. ఓకే, చూడండి, ఇందాకది కాంట్రాక్ట్, ఇక్కడ ఏంటి? కమిషన్ పే చేశాడు. పేయర్ ఎవరు? జే చైర్సే కదా, అంటే వీటి టర్న్ ఓవర్ 2.5 crores కంటే ఎక్కువ ఉంది కదా. పేమెంట్ కమిషన్ ఎంతవరకు ఎగ్జామ్షన్? 20,000 వరకే. కానీ ఇక్కడ గ్రేటర్ దెన్ 20,000, 80,000 పే చేస్తున్నారు కదా. సో అప్పుడు ఎంత TDS డిడక్ట్ చేయాలి? 2% డిడక్ట్ చేయాలి. ఓకేనా, అంతే. నెక్స్ట్, మిస్టర్ సతీష్ ఏ శాలరీడ్ ఇండివిజువల్ కాదు ఇది. మిస్టర్ రాజేష్ ఏ హోల్సేల్ రీడర్ whose turnover was 95 lakhs ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ కోసం పే చేస్తున్నాడంటే ఎంత పే చేస్తున్నాడు? 20, 15, 25 మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 55 అవుతుంది. లిసన్ కేర్ఫుల్లీ, మనం ప్రొవిజన్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు గుర్తుందా, 194Cలో 194Hలో వాళ్ళు కవర్ అవ్వలేదనుకో, గవర్నమెంట్ వాళ్ళని ఎక్కడ పట్టుకుంటుంది? 194Mలో పట్టుకుంటుంది. అంటే అక్కడ ఎవరైతే TDS డిడక్ట్ చేయలేదో వాళ్ళందరూ 194Mలో పే చేయాలి. ప్రొవైడెడ్ ఏంటి? ఇక్కడ ఈ 3 సెక్షన్స్లో కవర్ అవ్వని వాళ్ళు ఎవరైనా కూడా TDS 2% మీద డిడక్ట్ చేయాలి. అగ్రిగేట్ ఎంత ఉండాలి? పేమెంట్స్ అనేవి 50 lakhs కంటే ఎక్కువ ఉండే. ఇక్కడ పేమెంట్స్ అనేది 55 lakhs, అంటే 50 lakhs కంటే ఎక్కువ ఉంది కదా. సో 194M ప్రొవిజన్ అనేది అప్లికబుల్ అవుద్ది. యూ మే గెట్ డౌట్, ఏంటి మరి ఇక్కడ 194Cలో కవర్ అవ్వలే కాబట్టి 194Mలో అవ్వాలా అంటే అవ్వదు. ఎందుకు? ఇక్కడ పేమెంట్ 50 lakhs కంటే తక్కువ ఉంది కదా. సో 194M కూడా అక్కడ అప్లికబుల్ అవ్వదు. యాక్చువల్గా అక్కడ 194C ఎందుకు అప్లికబుల్ అవ్వదు? పర్సనల్ పర్పస్ అని. సో 194Cలో కవర్ కాని వాళ్ళు 194Mకి తీసుకురావచ్చు కదా. ఎస్, కానీ ఇక్కడ 194 ఎందుకు అప్లికబుల్ అవ్వదు? ఆ అగ్రిగేట్ లిమిట్ అనేది 50 lakhs కంటే తక్కువ ఉంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్,
Mr. Satish, a salaried individual, payment of brokerage for buying a residential house. యాక్చువల్లీ ఇక్కడ బ్రోకరేజ్ అంటే కమిషన్ పే చేస్తున్నాం అనమాట. కమిషన్ పే చేస్తుంటే 194H అప్లికబుల్ అవుద్దిగా జనరల్గా. కానీ అక్కడ 194Hలో ఇక్కడ ఎవరెవరు కవర్ అయ్యారు? జే చైర్స్ మాత్రమే కవర్ అయ్యారు. సో ఇక్కడ 194Hలో రాని వాళ్ళందరినీ మనం ఎక్కడికి తీసుకొని చూడాలి? 194Mలో. ఇక్కడ వీడు సాలరీడ్ ఇండివిజువల్ కదా, ఇక్కడ కానీ కవర్ అయ్యేది ఎవరు? అదర్ దాన్ ఇండివిజువల్ ఆర్ హెచ్ఎఫ్ హూస్ టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసిప్ట్స్ ఇస్ అప్ టు 1 crore ఆర్ 50 lakhsగా. సో ఇక్కడ కవర్ అవ్వని వాళ్ళని మనం ఏ ప్రొవిజన్లో చూడాలి? 194Mలో చూస్తామన్నమాట. ఓకేనా? అండ్ 194Mలో ఇక్కడ పేమెంట్ కూడా ఎంత? 51 lakhs పే చేశాడంట. గ్రేటర్ దాన్ 50 lakhs కదా. సో ఈ ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి. ఓకే, 194M ప్రొవిజన్స్ అప్లికబుల్ అవుతాయి, 194H కాదు. ఓకేనా? ఎందుకంటే వాడు సాలరీడ్ ఇండివిజువల్. నెక్స్ట్ మిస్టర్ ధీరజ్ అంట, రెసిడెన్షియల్ పర్పస్, సొంత పర్పస్ కోసం ఎంత పే చేశాడు? 48 lakhs. సో ఓన్ పర్సనల్ పర్పస్ అంటే 194C అప్లికబుల్ అవుతుందా? అప్లికబుల్ అవ్వదు. సో 194 అప్లికబుల్ అవ్వనప్పుడు నెక్స్ట్ వీక్ విల్ కమ్ టు 194M కదా. సో 194M దగ్గరికి రావాలి. 194Mలో ఏంటి? 50 lakhs క్రాస్ అవుతాయి కదా. బట్ హియర్ ద అమౌంట్ ఈజ్ ఓన్లీ the amount paid is only 48 lakhs. So even 194M will not attract. Okay, so yeah, that's all for today. I'll upload the remaining questions in one more video. Okay, thank you.